హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు కాంబినేషన్లో బాలీవుడ్లో వార్ 2 సినిమా వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్లో ఇదే ఆయన ఫస్ట్ మూవీ. సో అసలు ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఆయన క్యారెక్టరైజేషన్ ఎంతసేపు ఉండబోతుంది, అసలు ఆయన లుక్ ఎలా ఉండబోతుంది అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ కూడా ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీ టీజర్ను అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో అనిపించింది అనే చెప్పుకోవచ్చు. అండ్ ఎన్టీఆర్ గారి లుక్ కూడా చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. నార్మల్గా అసలు హృతిక్ రోషన్ గారు లాంటి స్టార్ హీరోతో ఎన్టీఆర్ గారు వర్క్ చేస్తున్నారు అనేసరికి ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు. అండ్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అయ్యారు. మరి అలాంటి ఆయనతో అసలు ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఇంకొంచెం తక్కువ చేసి చూపిస్తారా, అసలు ఆయన క్యారెక్టర్ ఎంత లెంత్ ఉంటుంది అనే డౌట్స్ అయితే ఈ మధ్య చాలా మందికి వచ్చాయి. సో ఇప్పుడు వచ్చిన టీజర్తో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోయాయి అనే చెప్పుకోవచ్చు. అసలు ఇద్దరి క్యారెక్టర్స్ కూడా చాలా ఈక్వల్గా అయితే చూపించారు. అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్య ఉండే యాక్షన్ సీక్వెన్స్లు కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని ఈ టీజర్ చూస్తేనే మనకి అర్థమవుతుంది. సో మొత్తానికి ఈ టీజర్ తర్వాత ఈ సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయని చెప్పుకోవచ్చు. అసలు ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చారని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. అసలు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఉంది అని, సినిమా కోసం వెయిట్ చేస్తున్నామని అందరూ కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నార్మల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా అయితే అస్సలు ఉండట్లేదంట. ఈ సినిమాలో ఓన్లీ 2 సాంగ్స్ మాత్రమే ఉండబోతున్నాయంట. అందులో ఒకటి కియారా అద్వానీ గారు అండ్ హృతిక్ రోషన్ గారి మధ్య ఉండే ఒక రొమాంటిక్ సాంగ్, అంతేకాకుండా ఇంకొకటి ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారి మధ్య ఉండే ఒక పార్టీ సాంగ్. ఓన్లీ ఈ సినిమాలో ఈ 2 సాంగ్స్ మాత్రమే ఉండబోతున్నాయంట. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక 5 భారీ యాక్షన్ సీక్వెన్స్లు అయితే ఉంటున్నాయంట. అండ్ ఇంకొకటి ఒక చేసింగ్ సీన్ అయితే ఉండబోతుందంట. మొత్తం 6 యాక్షన్ సీక్వెన్స్లు ఉండబోతున్నాయంట. దీన్ని బట్టి చూస్తేనే అసలు ఈ సినిమా మొత్తం కూడా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్తో ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మంచి ట్రీట్ ఇవ్వబోతుంది అని చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. మొత్తానికి అసలు ఎన్టీఆర్ గారు బాలీవుడ్లోకి ఒక గ్రాండ్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు అని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. సో ఫైనల్గా ఆగస్టు 14న